వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో పుణ్యగిరి ఉమాకోటిలింగేశ్వర స్వామి జాతర మహోత్సవ ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కోల్ఢ లలితా కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. త్రాగునీరు, విద్యుత్, రవాణా, వైద్య, పోలీస్ శాఖలు సమర్థవంతంగా పనిచేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అలాగే వీఐపీ దర్శనాలు పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు డోకుల అచ్చెన్నాయుడు, రాష్ట్ర కార్యదర్శి రామవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈవో గారికి కూడా చెప్పారు, మీకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. 4 రోజులు 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు రీత్యా మరి గారు మీరు మరొకసారి మధ్యలో మరొక ప్రోగ్రాం వేసుకుని పై కొండ వరకు కూడా పర్యవేక్షించి తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ మరి ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిద్దామని మరొకసారి అఫీషియల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ఎంఆర్ఓ గారికి మన అందరి తరఫున ప్రత్యేకమైన ధర్మవరం సన్యాసేశ్వర స్వామి శివరాత్రి తీర్థ మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అఫీషియల్ రివ్యూకి ముందు ఉన్న అఫీషియల్ అందరికీ, ఆల్ డిపార్ట్మెంట్స్, కూటమి కార్యకర్తలు, నాయకులకు, పాత్రికేయ సోదరులకు, మీడియా సోదరులకు, ఈ ఉత్సవ కమిటీ, సేవా కమిటీ కుటుంబ సభ్యులకు అందరికీ మరొకసారి పిలిచిన వెంటనే ఎంఆర్ఓ గారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన మరొకసారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ